ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపు రెండో విడతలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సామాగ్రిని పోలింగ్ సిబ్బందికి పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లాలో రెండో విడతలో రేపు 6 మండలాల్లోని గ్రామాల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. మొత్తం 160 గ్రామ పంచాయతీలకు 1380 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో విడతలో 138 గ్రామ పంచాయతీలకు 1127 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఖదీర్ అందిస్తారు. ఖదీర్, ఓవర్ టు యూ. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఎవరైతే పోలింగ్ బూత్లో కేటాయించిన అధికారులు ఉన్నారో ఆ నియమించిన అధికారులందరూ కూడా ఇక్కడ నుంచి తమ బ్యాలెట్ బాక్స్ దాంతోపాటుగా సామాగ్రిని తీసుకువెళ్ళటం కోసం మొత్తం సర్వం సిద్ధం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్క అధికారి తమ యొక్క విధులు నిర్వర్తించడానికి వాళ్ళు వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూస్తే ఖమ్మం జిల్లాలో రెండో విడతలో 6 మండలాలకు సంబంధించి మొత్తం 183 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 1686 వార్డులు ఎన్నిక జరగనుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కామెపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి మండలం, తిరుమలపాలెం ఈ 6 మండలాలకు సంబంధించిన ఎన్నిక అనేది నడుస్తూ ఉంది. అదే ప్రస్తుతం కూసుమంచిలో చూసుకున్నట్లయితే 41 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అక్కడ 364 వార్డులు ఉన్నాయి. దాంతోపాటు కామెపల్లిలో 24 గ్రామ పంచాయతీలు, 218 వార్డులు, ఖమ్మం రూరల్లో 21 గ్రామ పంచాయతీలు, 202 వార్డులు, ముదిగొండలో 25 గ్రామ పంచాయతీలు, 246 వార్డులు, నేలకొండపల్లిలో 32 గ్రామ పంచాయతీలు, 300 వార్డులు ఉన్నాయి. అయితే తిరుమలపాలెంలో 40 గ్రామ పంచాయతీలు, 356 వార్డులు ఇప్పుడు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే విజువల్స్లో చూడవచ్చు, ఏదైతే పింక్ సంబంధించిన బ్యాలెట్ ఉందో ఆ బ్యాలెట్ సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవటం కోసం ఆ బ్యాలెట్ని వినియోగించాలి. వార్డు మెంబర్కి ఏదైతే ఉందో వైట్ కలర్కి సంబంధించిన బ్యాలెట్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే మొత్తం ఇప్పటికే ఉపసంహరణ ముగిసిన తర్వాత 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 306 వార్డులు ఏకగ్రీవమైనట్టుగా అధికారులు ప్రకటించారు. మొత్తం 160 గ్రామ పంచాయతీలకు 1380 వార్డులకు రెండో విడత ఎన్నిక నిర్వహణ జరుగుతుంది. మొత్తం 451 మంది సర్పంచ్ అభ్యర్థులు, 3352 మంది వార్డులకు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2,51,237 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్నికల్లో 1380 పోలింగ్ కేంద్రాలు ఉండగా 2023 బ్యాలెట్ బాక్సులు, 1831 పోలింగ్ అధికారులు విధుల్లో హాజరు కానున్నారు. దాంతోపాటుగా 2346 ఇతర పోలింగ్ అధికారులను నియమించారు. మొత్తంగా చూస్తే 26 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను, లొకేషన్లను కూడా గుర్తించడం జరిగింది. 304 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ కెమెరాల ద్వారా, సీసీ ఫుటేజ్ ద్వారా వెబ్కాస్టింగ్ను కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకున్నట్లయితే 7 మండలాల్లో అక్కడ ఎన్నిక నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ మొత్తం 155 గ్రామ పంచాయతీలకు, దాంతోపాటుగా 1392 గ్రామ పంచాయతీలకు ఎన్నిక నిర్వహిస్తూ ఉన్నారు. అన్నప్రెడ్డిపల్లి, అశ్వారావుపేట, చంద్రకొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాలవంచలలో ఎన్నిక నిర్వహించడం కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే అక్కడ మొత్తం ఉపసంహరణలు ముగిసిన తర్వాత 16 గ్రామ పంచాయతీలు, 265 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం మిగిలిన వాటితో కలుపుకుంటే 139 గ్రామ పంచాయతీల్లో 1127 వార్డుల్లో రెండో విడత ఎన్నిక జరుగుతుంది. ఒక రోజు ముందే బ్యాలెట్ బాక్సులను తీసుకొని అధికారులందరూ అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికను నిర్వహిస్తారు. 2 గంటల తర్వాత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత ఏదైతే బ్యాలెట్ బాక్స్లో ఓట్లు ఉన్నాయో వాటిని లెక్కించి గెలిచిన అభ్యర్థులను తేల్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఓటుకు డబ్బు అనేది చాలా ప్రాధాన్యతని సంతరించుకుని ఉన్న పరిస్థితి. ఇది మొత్తంగా రెండో విడతకు సంబంధించిన పోలింగ్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ అర్షద్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.